JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. చోడవరం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కేఎస్ఎన్ రాజు. ప్రస్తుతం మనతో కేఎస్ఎన్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఈ ఆధిపత్యాన్ని ఏ విధంగా చూస్తారు? కూటమి ఆధిపత్యాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల వ్యతిరేకత, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దక్షత. ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ప్రజలు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పుకి అనుగుణంగా భవిష్యత్తులో ఏ ఆశలు పెట్టుకుని ప్రజలు ఓట్లేస్తారు, దానికి అనుగుణంగా పనిచేస్తాం. కనీసం ప్రతిపక్షం రాలేదు కదా వైసీపీకి. దానికి కారణం ఒకటే, నియంతృత్వంతో పూర్వం బలం ఉండి పరిపాలన చేశారు. అలాగే పరిపాలన చేయగలిగితే రాజులు పోయి ఉండేవారు కాదు, రాజ్యాలు పోయి ఉండేవి కాదు, బ్రిటిష్ వాళ్ళు పోయి ఉండేవారు కాదు. ప్రజల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మన్నలతో పరిపాలన చేయాలి, ప్రజలకు అభిమానంతో పరిపాలన చేయాలి తప్ప మనం ఏదో కండబలంతో పరిపాలన చేద్దాం అంటే జరగదు అని నిరూపణ. నేను అంటే మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రజలకు నేను మేలే చేస్తాను, ఎందుకు ఎలా జరిగిందో ఆయన తెలియదు అని చెప్తున్నాడు. అది ఆయన అభిప్రాయం, కానీ ప్రజల అభిప్రాయం కాదు. ఏ విధంగా ఉండిపోతుంది మీ పాలన? జగన్లో తప్పులు చేయం. కింగ్ మేకర్ అంతా పవన్ కళ్యాణ్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు యొక్క లక్ష్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని గద్దె దించాలనే ఉద్దేశంతోనే అందరం కలిసి పనిచేస్తాం. మా లక్ష్యాన్ని మేము నెరవేర్చాం. భవిష్యత్తు రోజుల్లో ప్రజలు ఏది ఆశించి ఓట్లేసారో ఆ విధంగా పరిపాలన చేస్తూ చూస్తారు కదా. మీ రాజకీయ భవిష్యత్తులో ఇలాంటి ఫలితాన్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అయితే నేను కూడా గెలుస్తాం, నేను శాసనసభ్యుడిగా గెలుస్తాను చోడవరంలో. కారణం, కూటమి అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలయిక వల్ల నేను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వం వస్తుందని కూడా అనుకున్నాను, కానీ ఇంత ఎక్కువ మెజార్టీ కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయని నేను ఊహించలేదు. ఆ విధంగా వచ్చాయి. దానికి ప్రజలకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమే భవిష్యత్తు రోజుల్లో కూటమి తరఫున ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తాం. వివక్షతో కూడుకున్న పరిపాలన సాగదు, దౌర్జన్యకరమైన పరిపాలన సాగదు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుంది. మీరు చూస్తారు కదా. నేను కోరేది ఏంటంటే, నేను భావించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పరిపాలన చేశారు. నన్ను చూసి అందరూ భయపడాలనే ఉద్దేశంగా ఆయన పరిపాలన చేశారు. నా మనసులో ఉద్దేశం, రామరాజ్యంలో కూడా రాముడిని ప్రజలు ప్రేమించారు. రాముడు ప్రజలు ఏమని చెప్పి హక్కును చేర్చుకున్నాడు. ప్రజలకి పాలకుడికి ఉండవలసినది ప్రేమాభిమానం ఉండాలి తప్ప భయం ఉండకూడదు. భయం ఎందుకు పడాలి? ప్రజలు పాలకుడి నుంచి రాజుని చూసి భయపడాలా? అదే మీరు కోరుకున్నది. ఆ కోరుకున్నారు కాబట్టి శిక్ష అనిపించాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దీనికి రూపశిల్పి. మొత్తం ఈ పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిని కలిపి జగన్ దింపాలి, జగన్ ప్రభుత్వం కరెక్ట్ కాదు, ప్రజలు నష్టపోతామని దింపారు. మరి ఆ సక్సెస్లో ఈవేళ బహుశా అని అనుకోవడం, దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ అంటే 21 సాధించిన తొలి పార్టీగా జనసేన పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మెజారిటీ అందరూ వేలు దాటిని. మా చోడవరంలో కూడా 42,000 మెజారిటీ దాటం, 70,000, 80,000, 50,000, 60,000. దీనికి కారణం ఒకటే, ఇది మా గొప్పతనం చెప్పే కన్నా కూడా ఇది ప్రజల గొప్పతనం, ప్రజల విజ్ఞత. ప్రజలు జగన్తో యుద్ధం చేశారు. ఇది జగన్కి ప్రజలు చేయని యుద్ధం. మేము ప్రజల తరపున నిలబడ్డాం, ప్రజాప్రతినిధులు ఉన్నాం కాబట్టి మేము గెలిచాం. కానీ ఇది ప్రజల పూర్తి స్థాయిలో వాళ్ళ అసహనాన్ని, వాళ్ళ నిస్సహాయతని, వాళ్ళ అయిష్టతని, వాళ్ళ కోపాన్ని, ముఖ్యంగా ఒకే మాట చెప్తున్నాడు వాళ్ళ ఆర్టీవీ వీక్షకులు కానీ మా ప్రజలందరూ కూడా. పలుమార్లు జగన్ గారు సభల్లో మీ బిడ్డ మీకు అన్నీ ఇచ్చాడంటే, అన్నీ చేశాడంటే ఓటేయండి అన్నారు. మరి ఆ బిడ్డ ఏమి ఇవ్వలేదని వాళ్ళ ప్రజలు నువ్వు మా బిడ్డమే కాదన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బిడ్డ పరిపాలన బాగోలేదని ప్రజలు తెలిసి వాళ్ళ బిడ్డను పక్కన పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన మీడియా తరఫున చెప్తున్నాం, దయచేసి మీరు రాజకీయాలను విరమించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఒకప్పుడు మోడీ గారు కూడా బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉంది. కానీ వాళ్ళు ప్రజాస్వామ్యతంగా రాజకీయం చేశారు, మరలా అధికారంలోకి వచ్చారు. విజయం అనేది శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు కూడా ఓడిపోయారు, కానీ పార్టీ శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అనదొక్కిశాడు. కార్యకర్తలు విలువ లేదు, నాయకులకు విలువ లేదు, ఆయన ఒక్కడే నియంత అనుకున్నాడు. కాబట్టి పార్టీ కూడా కుప్పకూలిపోయింది. ఇవాళ చాలామంది అడుగుతున్నారు, వచ్చేస్తాం జనసేనలోకో, బీజేపీలోకో, తెలుగుదేశంలో. కానీ మా ద్వారాలు తెరిచి ఉంచుతాం, మంచి నాయకత్వాన్ని కూడా మేము హక్కును చేర్చుకుంటాం తప్ప ప్రజాపక్షాన్ని ఎప్పుడు జనసేన, తెలుగుదేశం ఉంటుంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చారిత్రక నిర్ణయం, ఈవేళ ఢిల్లీ స్థాయిలో ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన గౌరవాన్ని చూసి ఆంధ్ర ప్రజల మనసు పులకిస్తుంది. కళ్యాణ్ గారికి మాత్రం
ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, బీజేపీ తరపున నా ప్రత్యేక నమస్సుమాంజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు పలుమార్లు మా అంతర్గత సమావేశాలు చెప్పారు, వ్యూహం నాకు వదిలేయండి, పని మీరు చేయండి అని. మీ వ్యూహానికి తెలుగుదేశంలో కేఎస్ఎన్ రాజు గారు నెగ్గించండి అని చెప్పారు. ఇవాళ నెగ్గించి కళ్యాణ్ గారి తీసుకెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. మా స్వయంభూ శివాలయం సాక్షిగా చెప్తాం. ఇప్పుడే మా శాసనసభ్యులు రాజు గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామాన్ని సమిష్టిగా ఎటువంటి అరమరికలు లేకుండా ప్రజల కోసం పోరాడతామని తెలియజేస్తాం. గెలవడానికి 5 ఏళ్ళు కృషి చేశారు. పూర్తిగా ఈ 5 ఏళ్ళు కూడా ఇలాగే కూటమి ఉంటుందంటారా? ఇది 5 ఏళ్ళ కూటమి కాదండి. ఇది ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది 10 ఏళ్ళ, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండే కూటమి. ఎందుకంటే ఇందులో స్వార్థం కన్నా ఈ కూటమిలో ప్రజల పట్ల ఇష్టం ఉంది, ప్రజల పట్ల మక్కువ ఉంది. నిజంగా అటువంటి స్వార్థం ఉంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు పోటీ చేయక్కర్లేదు, 24 సీట్లు తీసుకుని కూడా 3 సీట్లు త్యాగం చేయక్కర్లేదు, ఎంపీని త్యాగం చేయక్కర్లేదు. కేవలం ప్రజలను గెలిపించడానికి పవన్ కళ్యాణ్ 4 అడుగులు వెనకేశారు. ప్రజలను గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. ప్రజలు గెలిపించడానికి మోడీ, అమిత్ షా కలిసి వచ్చారు కాబట్టి ప్రజలు గెలిచారు. ప్రజలకు నమస్సమాంజలు తెలియజేస్తాను. ఇది ఈ కూటమి అయితే తరపున పూర్తిగా ప్రజలు ఎంతో గెలిపించారని, అలాగే ఇది ఇక్కడతో ఆగిపోయే కూటమి కాదని, నిరంతరం ప్రజల కోసం పనిచేసే కూటమని కేఎస్ఎన్ రాజు గారు చెప్తున్నారు. నాయుడు RTV చోడవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.